నాగేశ్వర్ గారు నమస్తే సార్. సో మన తెలుగు వారందరికీ కూడా చాలా గర్వకారణం పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. సో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో భాగ్య విధాతకు భారతరత్న, మన పివికి అత్యున్నత పౌర పురస్కారం. సో అది ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు కాబట్టి ఏదో పొలిటికల్ యాంగిల్ ఉంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే, నిన్న మొన్నటి వరకు మోదీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ కూడా ఇప్పుడు మోదీకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు సార్. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇదే డిమాండ్ చేస్తోంది. సో ఆ డిమాండ్ అంగీకరించినందుకు ధన్యవాదాలు అంటూ. సో కాంగ్రెస్ విస్మరించింది పివి నరసింహారావుని అని మొదటి నుంచి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సో కాంగ్రెస్ విస్మరించిందన్న ఆరోపణలు ఉన్న పివికి భారతరత్న ఇవ్వడం ద్వారా ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీనిలో ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏమై ఉండవచ్చు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒకటి మాత్రం వాస్తవం, పద్మ అవార్డుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అంటే రాజకీయ పైరవీలతో కాకుండా అన్సంగ్ హీరోస్కు, అతి సాధారణమైనటువంటి వారికి కూడా అవార్డులు వచ్చిన మాత్రం నిజం. ఒక మన చెట్ల రామయ్య, మన మొగలయ్య, వీళ్ళంతా చాలా అన్సంగ్ హీరోస్. వీళ్ళు పైరవీలు చేసుకుంటారని కూడా ఎవరు నమ్మలేడు. అతి సాధారణమైన కళాకారులకు, సామాజిక సేవా కార్యకర్తలకు, అసలు ఎవరు గుర్తింపు కూడా పొందినటువంటి వారికి కూడా గుర్తింపు వచ్చిన మాట నిజం. ఆ రకంగా పద్మ అవార్డులో ఒక క్వాలిటేటివ్ చేంజ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి మోడీని అభినందించాలి. అది గతంలో అసలు పద్మ అవార్డులు ఎవరికి వచ్చేది కూడా ఎవరికి అయ్యేది కాదు. దీనికి కారణం ఏంటంటే ఒక విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఈ అవార్డులో కల్పించారు. అంటే ఎవరైనా ఈ అవార్డుకు ఎవరినైనా రికమెండ్ చేయవచ్చు. అంటే అదేదో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన కొన్ని పేర్లను చూసుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనే ప్రక్రియ కాకుండా దీన్ని జనం నుంచే ఒక సూచనలు తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో చాలామంది తమకు తెలిసిన వారిని రికమెండ్ చేయడం అనేది మొదలైంది. అందువల్ల పద్మ అవార్డులో వచ్చినటువంటి ఈ మార్పును స్వాగతించాలి. అయితే అదే సమయంలో పూర్తిగా రాజకీయ ఛాయలు లేకుండా పోయాయా అని కనుక అంటే ఆ ప్రశ్నకు లేదోనే సమాధానం. అందువల్ల ఒకవైపు అన్సంగ్ హీరోస్కు, ఏ రాజకీయ ప్రోద్బలాలు పైరవీలు లేని సాధారణ కళాకారులకు గుర్తింపునివ్వడం అనేది ఒక డెఫినెట్గా అప్రిషియబుల్. కానీ అదే సమయంలో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ తలనొప్పిగా మారి ఆయన జీవితమంతా పదవులు అనుభవించి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా, చివరకు లాస్ట్ టైంలో కూడా నాకే మళ్ళీ రాజ్యసభ అవకాశం ఇవ్వాలి, ఆయన వచ్చిన రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే లేకపోయినా అన్నప్పుడు కాంగ్రెస్ కాదంటే అప్పటిదాకా కాంగ్రెస్ వాదిగా ఉన్నవారు ఒక్కసారిగా మారిపోయాడు. ఆయన మారిన మరుక్షణమే మోడీ ఆయనను పొగిడి ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్లు ఇలాంటి అవార్డులన్నీ పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. భూషణ గుర్తులేదు. కానీ అందువల్ల రాజకీయపరమైన కోణం లేదా అంటే కాంగ్రెస్లో గులాం నబీ ఆజాద్ కన్నా సేవలు అందించిన నేత లేడా? కాంగ్రెస్లో పొలిటికల్ స్టేచర్ ఉన్న నేత, అంటే అన్ని పార్టీల వాళ్ళు గౌరవించే పొలిటికల్ స్టేచర్ ఉన్న నేత కాంగ్రెస్లో లేరా? ఒక ఏకే యాంటోనియో, మల్లికార్జున్ ఖర్గేకో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు గులాం నబీ ఆజాద్కే ఎంపిక చేసుకొని ఇచ్చారు? చాలా స్పష్టంగా దాంట్లో రాజకీయం క్లియర్గా కనబడుతుంది మనకు. సో అందువల్ల పొలిటికల్గా లేదు అని ఎవరం అనలేము. సో పాలిటిక్స్ డెఫినెట్గా ఉన్నమాట నిజం. ఇప్పుడు అవార్డులు కూడా తీసుకుంటే ఈ ఇయర్ 5గురికి ఇచ్చారు. ఒక్కసారి మనకు చరిత్ర అంతా తీసుకుంటే భారతరత్న చాలా అరుదుగా ప్రకటిస్తారు. సో పద్మ అవార్డులు, ఇతర అవార్డులు ఉన్నాయి, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అవి రెగ్యులర్గా ప్రకటిస్తారు. కానీ భారతరత్న చాలా రేర్గా ప్రకటిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఎవరిని కూడా ప్రకటించారు. కానీ ఈసారి ఏకంగా 5గురు, అంటే 70 ఏళ్ల పద్మ అవార్డుల చరిత్రలో ఒకే సంవత్సరం 5గురికి ఇవ్వడం అనేది జరగలేదు. ఆ 5గురికి కూడా వరుసగా విడతల వారీగా వస్తుంది. అంటే ఒక్కసారిగా 5గురికి కూడా ప్రకటించలేదు. అది కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. సో సహజంగా ఎన్నికలకు ముందే వస్తాయి అవి, ఎందుకంటే ఇదే పీరియడ్ పద్మ అవార్డు ప్రకటన. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల కొరకే ప్రకటించారని చెప్పలేము. కానీ 5గురికి భారతరత్న భిన్నమైన రాజకీయ కోణాలున్న రాజకీయ నాయకులకు ఇవ్వడం,
అది ఎన్నికల ముందు జరగడం ఒక ఆటోమేటిక్గా రాజకీయం అవుతుంది. దాంతోపాటు ఈ భారతరత్న అవార్డులో అనంతర రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయి. భారతరత్న అవార్డులకు తర్వాత ఇమీడియట్గా జరిగిన ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, తాతకు భారతరత్న మనమడు బీజేపీ వైపు. సో ఇది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. తాతకు గుర్తింపు ఇచ్చారు అన్న కారణం చెప్తూ రైతు నాయకుడైనటువంటి ఆర్ఎల్డి నేత జయంత్ సింగ్ ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఆయన సమాజ్వాదీ పార్టీతో పొత్తు కూడా కుదిరింది. పొత్తు కుదిరింది గత 10 ఏళ్ళుగా బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీతో కలిసి నడిచినటువంటి రాజకీయ పార్టీ, జాట్ రైతులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ, వ్యవసాయ చట్టాలపైన మోడీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన పార్టీ. చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చిన మరుక్షణమే తాతకు భారతరత్న మనమడు పార్టీ కూడా మారుతున్నాడు. సో అలాగే కర్పూరి ఠాకూర్ మన నితీష్ కుమార్కు మెంటర్. కర్పూరి ఠాకూర్ అడుగుజాడల్లోనే నితీష్ కుమార్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాయకుడిగా, అత్యంత వెనుకబడిన కులాల నేతగా ఎదిగాడు. సో అందువల్ల ఒక రాజకీయ గురువు నితీష్ కుమార్కు. సో కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటన, ఆ వెంటనే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి. ఇవి యాక్సిడెంటల్గా జరుగుతున్న పరిణామాలను అనుకోగలమా? సో ఇప్పుడు మూడవ పరిణామం వచ్చింది. పివి నరసింహారావుకు భారతరత్న, మోడీకి థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్. థ్యాంక్స్ చెప్పడం తప్పని ఎవరు అనడం, థ్యాంక్స్ చెప్పడంలో కూడా రాజకీయ కోణం ఉందని విమర్శించడం కూడా సరైనది కాదు. కానీ ఆడ ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ భారతించిన వెంటనే ఆర్ఎల్డి ఎన్డీఏలోకి, ఇక్కడ కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇచ్చిన వెంటనే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి. ఈ రెండింటిని కంటిన్యూస్లో చూస్తే మూడవది ఎక్కడో కుచ్ డౌట్ ఆతాయి. సో అందువల్ల కేసీఆర్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? థ్యాంక్స్ చెప్పే క్రమంలో కాంగ్రెస్ను విమర్శించారు. పీవీని కాంగ్రెస్ అవమానించిందని మరోసారి చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలని అడుగుతూ వస్తుంది. అడగడంలో కూడా మళ్ళీ రాజకీయమే. ఎందుకంటే పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్న విభేదాలు అందరికీ తెలుసు. అఫ్కోర్స్ ఇవాళ సోనియా గాంధీకి కూడా హర్షం ప్రకటించింది. సో కేసీఆర్ హర్షం ప్రకటించలేదు, థ్యాంక్స్ చెప్పాడు మోడీకి. హర్షం ప్రకటించడం, స్వాగతించడం, ఆహ్వానించడం సహజమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆలస్యమైన హర్షం ప్రకటించారు. సో ఆలస్యం చేసింది ఎవరు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మోడీ ప్రభుత్వమైనా ఆలస్యం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు ఉన్నది కదా, ఇవ్వలేదు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు హర్షం ప్రకటించారు. కానీ థ్యాంక్స్ చెప్పడంలో బీఆర్ఎస్ క్లియర్గా పంపిస్తున్న మెసేజ్ ఏంటంటే పీవీకి భారతరత్న అది బీఆర్ఎస్ కృషి వల్ల వచ్చింది అన్న సంకేతం. సో బీఆర్ఎస్ డిమాండ్ చేసిన మాట నిజం, దానికి ఏం అనుమానం లేదు. ఆ డిమాండ్ చేయడంలో కూడా కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలన్న రాజకీయ కోణమే తప్ప మరో కోణం కాదు. అంటే తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని కాంగ్రెస్ వదులుకుంటే మేము ఓన్ చేసుకున్నామన్నది కూడా ఆనాడు నుంచి కూడా బీఆర్ఎస్ ఒక రాజకీయ సంకేతాన్ని పంపింది. ఇప్పుడు ఎలాగైతే కేసీఆర్ డిజైన్ చేసుకున్న జయ జయ హే తెలంగాణ అందశ్రీ గీతాన్ని కేసీఆర్ ఇగ్నోర్ చేసిన ప్రజాయుద్ధం ఒక గద్దర్ను, కేసీఆర్ ఇగ్నోర్ చేసిన జేఏసీ చైర్మన్ కోదండరామ్ను, ఇలా వీళ్ళందరినీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్ చేసుకుంటుంది. ఓన్ చేసుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వ సంకేతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు శంకరమ్మకు ఎందుకు రాజ్యసభ పంపరు అని అడిగాడు. సో ఆయన కూడా ఒక ఎత్తుగడగని ఇవన్నీ. సో ఇలా ఎత్తుగడలుగా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. అయితే ఇది కేవలము పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం మా వల్ల జరిగింది, ఆ క్రెడిట్లో బీఆర్ఎస్ కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే పివి కూతురుకు శాసన మండలి స్థానం కూడా కల్పించారు. అందువల్ల మేము నిజంగా పీవీకి ఆ గౌరవాన్ని ఇచ్చింది, మోడీ ఆ గౌరవాన్ని అంగీకరించి ఆయన కూడా గౌరవం ప్రకటించినందుకు థ్యాంక్స్ చెప్పారా? లేదా యూపీలో బీహార్లో జరిగిన పరిణామాలు భారతరత్న ఇవ్వడంతోనే అక్కడి రాజకీయాల్లో మిత్రులు మారిపోయారు. ఆ పరిణామం ఇక్కడ ఏమైనా జరుగుతుందా అనేది ఒక్కడో చోట క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ క్వశ్చన్కి ఇప్పటికిప్పుడు కంక్లూజివ్ ఆన్సర్ లేదు, బట్ ఆ క్వశ్చన్ అయితే వస్తుంది.
ఆ క్వశ్చన్ రావడానికి రాజకీయ పరిణామాలు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ను వ్యతిరేకించడం, ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ చేయడము, ఈ పరిణామాలు అనేది ఒక ఫ్యాక్టర్. అయితే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు దెబ్బతీసింది. అందువల్ల ఇప్పుడు మరి నిజంగానే కలిస్తే అది పార్టీకి ఎంత రాజకీయ నష్టాన్ని ఇస్తుంది అనే ప్రశ్న మాత్రం ఉంది. కానీ యూపీలో, బీహార్లో ఉన్న పరిణామాలు చూస్తే అనుమానం రాక తప్పదు. రైట్ సార్. ఇవాళ నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సార్. ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చాలా అగ్రెసివ్గా చేశారు. అంటే ఒక రాష్ట్ర స్థాయి నేత ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్ర చేయడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకులైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాదు కదా. భారతీయ జనతా పార్టీలో ప్రోటోకాల్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీలోనే మనం చూసాం పాదయాత్రల గోల. సో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర రాజశేఖర్ లాగా చేసేవారు, కానీ ఆయన చేయనివ్వలేదు కదా ఎలక్షన్ల ముందు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవరికి తోచిన వాకింగ్లో వాళ్ళు చేయొచ్చు, కానీ బీజేపీలో అలా వాకింగ్ చేయడం ఉండదు. బీజేపీలో కేబీఆర్ పార్క్లో వాక్ చేయాలన్నా కూడా పొలిటికల్ వాక్ అయితే అది హైకమాండ్ వస్తుంది. పొద్దున ఆరోగ్యం కొరకు వాక్ చేస్తే అభ్యంతరం చెప్పలేము. అందువల్ల ప్రజాహిత యాత్ర అయినా ఏ యాత్ర అయినా బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు. అందువల్ల వాళ్ళకి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈవెన్ పేపర్లో ఫోటోలు రావాలన్నా కూడా పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో కౌన్సిల్లో పార్టీ నాయకుడు, ఇలా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అఫ్కోర్స్ లాస్ట్ ఎలక్షన్స్లో బండి సంజయ్, ఈటల రాజేందర్ను ఇద్దరు ఫోటోలు వేశారు. మరి ఆ ప్రోటోకాల్ కొంత డీవియేట్ అయి కూడా. అందువల్ల బండి సంజయ్ రాష్ట్ర నాయకుడైనా ఆయన రాష్ట్రమంతా పర్యటించే బాధ్యతలు లేడు కనుక ఇక ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు తప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా లేడు. అందువల్ల ఆయన కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ఇక అక్కడ కరీంనగర్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నాడు మరోసారి కనుక. సో అందువల్ల ప్రజాహిత యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కాక కరీంనగర్లో మాత్రమే జరపడంలో బండి సంజయ్ తగ్గించడం కానీ పెంచడం కానీ ఉందని అనుకోను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎక్కడో ఒక చోట బీజేపీ రిగ్రెట్ అవుతున్నట్టు కనబడుతుంది. అంటే బండి సంజయ్ని మార్చడము చేసిన తప్పది, అదొక పెద్ద వ్యూహాత్మక తప్పిదము. రాజకీయ వ్యూహ రచనలో నిష్ణాతులైనటువంటి మోడీ, అమిత్ షాల నాయకత్వం ఈ రకమైన తప్పు ఎందుకు చేసింది అనే అంశము బీజేపీలో బాగా చర్చనీయాంశం వస్తుంది. ఇవాళటికి కూడా ఒక సగటు బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తే ఆయన అడిగే మొదటి ప్రశ్న, అన్న సంజయ్ అన్నను ఎందుకు మార్చిండ్రు? ఈ ప్రశ్న బీజేపీ నాయకులు ఎక్కడికి పోయినా ఎదుర్కొంటున్నారు. ఓ కార్యకర్త ఇంటికి పోయినా ఎదుర్కొంటున్నారు, ఓ మీటింగ్ పోయినా ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బీజేపీ ఓటర్లు సానుభూతి పరుల దగ్గరికి పోయినా ఇదే చర్చ, అన్న సంజయ్ అన్నని ఎందుకు మార్చిండ్రు అని. ఎందుకంటే బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ మంచి విజయాలు సాధించి ఒక ఊపు వచ్చిన మాట నిజం. కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారని ఎవరు అనడం లేదు. కిషన్ రెడ్డి ఆనెస్టీని, పొలిటికల్ కమిట్మెంట్ని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. సో కానీ అక్కడ బండి సంజయ్ని మార్చడం అనేది అది కూడా కొంతమంది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు చెబితే అందరికీ తెలుసు. ఈటల రాజేందర్, ఆనాడు రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ పెద్ద క్యాంపెయిన్ నడిపిన మాట మనకు తెలియదు కాదు. సో ఈ క్యాంపెయిన్కు బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించింది. కానీ జరిగింది ఏంటి? మీరు బీజేపీ గ్రాఫ్ ఒకటి గీయండి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించబడ్డాక. నాకే బండి సంజయ్ మిత్రుడు కాదు, ఈటల రాజేందర్ శత్రువు కాదు, అందరూ మిత్రులే. ఆ మాటకు వస్తే సంజయ్ కన్నా రాజేందర్ ఇంకా ఎక్కువ తెలుసు, నాకు సన్నిహితంగా తెలుసు, అందరూ మిత్రులే. సో నేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కాదు, బీజేపీ సానుభూతి పరుడిని అంతకంటే కాదు. కానీ ఒక రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు హానెస్ట్గా చేయాలి. మీరు ఈ గ్రాఫ్ గీయండి. బండి సంజయ్ అధ్యక్షుడు కాకముందు, ఆయన అధ్యక్షుడు అయ్యాక, ఆయన అధ్యక్షుడిగా తొలగించబడ్డాక. ఈ గ్రాఫ్ గీస్తే ఏ కామన్ మ్యాన్కైనా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఇంకో ఇలా పెరిగి ఇలా పడిపోయింది, ఒక సైన్ కరువు కనబడుతుంది మీకు. సో చాలా క్లియర్, ఎవరైనా గీసుకోవచ్చు ఈ గ్రాఫ్. అంటే క్లియర్గా మరి ఎందుకు బండి సంజయ్ని ఇలా చేశారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇంతవరకు బీజేపీ నాయకత్వం చెప్పలేదు. కానీ నేను చెప్పగలను,
ఎందుకంటే బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన సృష్టించిన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది అని నమ్మారు. అది ఎవరు చెప్తే నమ్మారు? కేసీఆర్ చెప్పినా నమ్మచ్చు, లేదా వాళ్ళకంతా వాళ్ళకు కూడా అభిప్రాయం రావచ్చు. సో అది ఎప్పుడైతే నమ్మారో ఆటోమేటిక్గా మనము చేసే కృషి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతోంది. కాంగ్రెస్ కన్నా కేసీఆర్ ఉండడమే బెటరు. ఇది నేను చెప్పడం కాదు, మురళీధర్ రావు చెప్పాడుగా భావించబడే ఆంధ్రజ్యోతి చిట్చాట్లో వచ్చిన వారి అంశమే. మా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఎంచుకోవాలంటే బీఆర్ఎస్నే ఎంచుకుంటుంది మా జాతీయ నాయకత్వం అని. సో అందువల్ల ఆ టెంపరేచర్ ఇంకా పెరిగితే అది కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తుంది అన్న ఒక రాజకీయ అంచనాతో ఆ పని చేశారు. కానీ జరిగింది ఏంటి? ఆ కాంగ్రెస్ పార్టీ రావడాన్ని ఎవరు ఆపలేకపోయారు. పైగా అది బీజేపీ నష్టపోయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అధికారంలో కోల్పోయింది. అంటే అర్థం కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఏర్పడిన అసంతృప్తి, వ్యతిరేకత బీజేపీ సృష్టి అనుకున్నారు. అది బీజేపీ సృష్టి, కాంగ్రెస్ సృష్టి కాదు. ఆ వ్యతిరేకత వచ్చిందని బీజేపీ ఉపయోగించుకుంది. సో బీజేపీ జాతీయ నాయకత్వం తప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే అదేదో మేమే క్రియేట్ చేస్తే వచ్చింది, అందువల్ల మేము తగ్గిస్తే టెంపరేచర్ తగ్గుతుంది అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే అది బీజేపీ చేస్తే వచ్చింది కాదు. ఆ అసంతృప్తి ఏర్పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఇవ్వగలిగింది. అందువల్ల ఆ వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడ్డది. ఎప్పుడైతే బీజేపీ రంగం నుంచి వెళ్ళిపోయి చేతులు ఎత్తేసిందో ఆ వ్యతిరేకత ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్కి ఉపయోగపడ్డది. సో ఇది క్లారిటీగా మనకు అర్థమైన అంశం. అందువల్ల ఇప్పుడు రిగ్రెట్ అవడం అనేది మొదలు పెడుతున్నట్టుగా కనబడుతోంది. అందుకే ఆయన బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడు చేస్తారన్న వార్తలు వచ్చాయి. బండి సంజయ్ని కూడా ఈటల రాజేందర్తో పాటు, వాస్తవంగా ఈటల రాజేందర్ కన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ ఏదో ఉంది, బండి సంజయ్కి ఆ రోజు ఏమీ లేదు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ అంతే. సో అయినా కూడా బండి సంజయ్ ఫోటోలు కూడా వేశారు. ఇవాళ మళ్ళీ ఏదో ఒక రూపంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు పార్టీ అనుమతించింది. కానీ ప్రజా సంగ్రామ యాత్రను అర్ధాంతరంగా ఎందుకు ఆపారు? పార్టీకి అంత గుడ్ విల్ వస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను ఎందుకు ఆపారు? ఈ ప్రశ్న కూడా ఆన్సర్ లేదు బీజేపీ నాయకత్వంలో. బండి సంజయ్ని ఎందుకు మార్చారన్న దానికి ఆన్సర్ లేదు. ప్రజా సంగ్రామ యాత్రకు ఎందుకు ఆపారన్న దానికి కూడా ఆన్సర్ లేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న పెద్ద సమస్య తెలంగాణలో ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే నలుగురు అడ్డుపడతారు, ఒక నిర్ణయాన్ని అమలు చేయడంలో 8 మంది అడ్డుపడతారు. ఇది రాష్ట్ర బీజేపీలో ఉన్న అనైక్యత. సో ఈ అనైక్యతే బీజేపీని దెబ్బతీస్తుంది. వాస్తవానికి మంచి అవకాశాలు, ఒక్క సీట్ 8 సీట్లు ఎట్లయింది, 7% ఓట్లు 14% ఎట్లయింది? ఒకవేళ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అర్ధాంతరంగా పార్టీ నాయకత్వం ఆపి ఉండకపోతే, బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చి ఉండకపోతే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేరుండేది. ఎందుకంటే ఒక 20-25 సీట్లు బీజేపీకి వచ్చేది, హంగ్ అసెంబ్లీ వచ్చేది. కాంగ్రెస్ బీజేపీ కలవే కనుక బీజేపీ బీఆర్ఎస్లో కలిసేది. ఈ మధ్య కేటీఆర్ కూడా అన్నట్లు పత్రికల్లో కూడా వచ్చింది. కానీ ఎవరు అనాల్సిన అవసరం లేదు, అందరికీ కలవం జరుగుతుంది కదా. అంటే బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేగలిగింది. అంటే దేశమంతా కాంగ్రెస్ ఓడించే వ్యూహరచన చేసిన బీజేపీ నాయకత్వం తెలంగాణకు వచ్చే వరకు ఘోరంగా తప్పు వచ్చారు. అందుకే అంటారు మోడీ అమిత్ షాలకు హిందీ రాష్ట్రాల్లో రాజకీయాలు చేయగలిగినంత సమర్థంగా సౌత్ ఇండియాలో చేయలేరు. ఎందుకంటే సదరన్ పొలిటికల్ కనెక్ట్ వాళ్ళకి లేదు అన్నదానికి తెలంగాణలో జరిగిన పరిణామాలు, కర్ణాటకలో జరిగిన పరిణామాలు ఉదాహరణ కదా. కర్ణాటకలో కూడా అదే చేశారు కదా. మీకు యడియూరప్ప చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లింగాయత్ లీడర్ను పక్కబెట్టి ఊరు పేరు లేని లింగాయత్ లీడర్ అని బసవరాజు బొమ్మైనా పట్టుకొచ్చారు. బసవరాజు బొమ్మ ఇది బిగ్ ఫెయిల్యూర్. మళ్ళీ యడియూరప్పని తీసుకొచ్చిన ఎన్నికల ముందు అసలు పక్కన ముఖ్యమంత్రి ఉంటే ఆయన ప్రస్తావన లేకుండా మోడీ యడియూరప్పను పోవడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఎలాగైతే బండి సంజయ్ ఎలక్షన్ల ముందు అర్థం చేసుకొని ఆయన ఫోటోలు వేయడం మొదలుపెట్టారు, అక్కడే చేశారు. అక్కడ కూడా ఫలితం ఇవ్వలే. ఇప్పుడు అక్కడ బండి సంజయ్ ఆడ యడియూరప్ప కొడుకును ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ బండి సంజయ్కి గుర్తింపు ఇవ్వడం అనేది ఒక పెద్ద తప్పును సరి చేసుకునే ఒక చిన్న ప్రయత్నం. సో తప్పు పెద్దది, ప్రయత్నం చిన్నది, అయినా ప్రయత్నమే. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు సార్. ఢిల్లీ వెళ్ళి నిన్న మోదీని కలిశారు. అది
పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఒక టూర్గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఇదే యాంగిల్లో వార్తల్ని ప్రచురిస్తోంది. కానీ పోలవరానికి సహకరించండి, నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు ఇచ్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో ఈ టూర్ను ఏ విధంగా చూడాలి సార్? ఇవి రాజకీయ డిమాండ్లా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన డిమాండ్లుగా మనం? ఆ డిమాండ్లు రాష్ట్ర ప్రయోజనాలకి అనుమానం ఏముంది. పోలవరం వస్తే రాజకీయంగా లాభం అవుతుంది, రాజకీయం రాష్ట్రానికి లాభం కదా. కానీ సమస్య అది కాదు, మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదు. డిమాండ్లు రాజకీయ డిమాండ్లు, రాష్ట్ర డిమాండ్లు రాష్ట్ర డిమాండ్లే, అనుమానం లేదు. కానీ ఈ పర్యటన రాజకీయ పర్యటన, రాష్ట్రం కోసం పర్యటన అనేది పాయింట్ తప్ప డిమాండ్ల విషయంలో అభ్యంతరం ఏముంటుంది? పోలవరం కడితే రాష్ట్రానికి ప్రయోజనం, ఒక వైసీపీకి ప్రయోజనమా? పోలవరం నీళ్ళు వైసీపీ కార్యకర్తలే వాడతారా? భూములకు పోతాయా? టీడీపీ నాయకుల భూములకు పోవా? సో అందువల్ల అవి రాష్ట్రానికి డిమాండ్లే. కానీ పర్యటన రాష్ట్రం కోసమా రాజకీయమా అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు రాష్ట్రం కోసం ఇప్పుడు ఈ సమయంలో ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నిధులు ఇచ్చేది ఏమి ఉండదు. రేపు మాపు ఎన్నికలకు పోబోతున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చే సీట్లే లేవు. ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది. రేపు మాపు షెడ్యూల్ వస్తుంది. మోడీ ప్రభుత్వం కేర్ టేకర్ అపధర్మ ప్రభుత్వంగా మారిపోతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున వరాలిచ్చే వాతావరణం ఏమి ఉండదు. ఏమైనా ఉన్నా మే తర్వాత. అందువల్ల మే తర్వాత ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? మరి అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తారని నమ్మకం కూడా ఉంది కదా. సో నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పటికిప్పుడు ఏమొస్తాయి? మరి ఎందుకంటే రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాగుండదు కదా, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ లేక ఒకటి ఇస్తారు. సో ఆ డిమాండ్ లేక మీడియాకి ఇస్తారు. లోపల మాట్లాడుకుంటారు. అందుకే ఎంపీలతో వెళ్ళి మాట్లాడిన తర్వాత మోడీతో ఏకాంతంగా కూడా చర్చలు జరిపారు. రాష్ట్ర డిమాండ్లపైన ఏకాంత చర్చలు ఎందుకు? రాష్ట్ర డిమాండ్లపైన ఎంపీల ముందే మాట్లాడుకొని బయటకు వస్తారు. అమిత్ షా కూడా జాయిన్ అయ్యాడు అని కూడా అంటున్నారు మన మీడియాలో వచ్చిన కథనాలు. సో అమిత్ షా ఎందుకు జాయిన్ అయ్యాడు? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. ఎవరు జాయిన్ అయినా ఆ వార్తలలో ఎంత నిజమున్నా రియాలిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి మోడీ నాయకత్వంలో ఎన్డీఏలో చేరడానికి ఆరాటపడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ముఖ్యమంత్రి జగన్ ఖాళీగా కూర్చుంటాడా? సో ఇప్పుడు మనకు మహాభారత ఘట్టం గుర్తుంది కదా. సో శ్రీకృష్ణుడు యుద్ధ సమయం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి సహకారాన్ని కోరుతూ దుర్యోధనుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు. సో మోడీ సహకారాన్ని కోరుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. మనకు అప్పుడు మహాభారత పద్యం ఉంటుంది. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికిన్గాను బంధు సముద్రుడవు కావున నీ చెరిక మా ఇరువురికి సేమమున గూర్చుదగుటున నీ సాయము కోరగవే తెంచి తిమి గోపకులైక విభూషణ అని పద్యం ఉన్నది. సో ఇప్పుడు కూడా ఆ పద్యం గుర్తొస్తుంది. సో పద్యంలో ఏమన్నా తప్పుంటే క్షమించాలి. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం చదువుకున్న పద్యం అది, 30-40 ఏళ్ల క్రితం. సో ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే మోడీ సహకారం జగన్కు అవసరం, చంద్రబాబుకు అవసరం. మోడీ సహకారం ఇద్దరికి ఉన్నది. మోడీ బీజేపీ వైసీపీని లైన్లో పెట్టి ఇప్పుడు అది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనబడుతుంటుంది. ఆ 2 సిగ్నల్ దగ్గర ఒక రైలు ఆపి ఇంకో రైలు ప్లాట్ఫామ్ మీద పంపిస్తారు. ఒకసారేమో ఒక రైలు ముందు ప్లాట్ఫామ్లో పంపిస్తారు, ఇంకోసారేమో ఇంకో రైలు ముందు పంపిస్తారు. సో అందువల్ల సిగ్నల్ దగ్గర జగన్ ఉన్నాడు, చంద్రబాబును ప్లాట్ఫామ్ వైపు వస్తున్నాడు, బీజేపీ ప్లాట్ఫామ్ వైపు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి కోరిక ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు సిగ్నల్ దగ్గర ఆపి తనను ప్లాట్ఫామ్ ముందుకు కాకపోయినా వెనక్కైనా, ఎందుకంటే ముందుకు రాడు కనుక, సో వెనక్కైనా తీసుకెళ్తే మంచిగా ఉంటుంది కదా అని జగన్ ఆలోచన. సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ రాజకీయాలు. సో అందువల్ల బీజేపీ ఏం చేస్తుందంటే అటు జగన్మోహన్ రెడ్డితో స్నేహం, ఇటు తెలుగుదేశంతో పొత్తు, ఈ 2 ఏకకాలంలో ఉంటాయి. మనకు జలుబు పైన జోక్ ఉంది, మందులు వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజుల్లో అవుతుందని. సో ఇప్పుడు కూడా అంతే, మీకు జగన్మోహన్ రెడ్డితో స్నేహం, చంద్రబాబు నాయుడుతో పొత్తు ఉండబోతోంది. మీరు చూడండి, ఇదే జరుగుతుంది. సో ఈ పరిణామ క్రమంలో భాగంగా స్నేహం ఎక్కువనా పొత్తు ఎక్కువనా?
సో అందువల్ల బహుశా జగన్మోహన్ రెడ్డి ఆయన చివరి ప్రయత్నం ఆయన చేయొచ్చు. మీకెందుకు, నేను 25 మంది ఎంపీలను గెలిపించుకొని మీకే ఇస్తాను కదా. చంద్రబాబు నాయుడు బహుశా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే పంపించుంటాడు మోడీకి. ఆ సర్వే ప్రకారం 17 టీడీపీకి, 8 వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నౌ సర్వే పట్టుకొని పోయి ఉంటాడు. ఎందుకంటే ఆ టైమ్స్ నౌ సర్వేలో 19 టీడీపీకి, 19 వైసీపీకి, 6 మాత్రమే టీడీపీకి. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇండియా టుడే సర్వే తీసుకొని మోడీ దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నౌ సర్వే తీసుకొని పోయి ఉంటాడు. మోడీ ఆ 2 సర్వేలు తీసుకొని నా సర్వే నాకుందయ్యా, ఇట్లయినా అట్లయినా మాకే కదా 25 మంది, ఆడ 19 + 6, ఇక్కడ 17 + 8. సో ఎవరు గెలిచినా మా క్యాంపే కదా, చలో గో అండ్ ఫైట్ ఇన్ ఏపీ అండ్ కమ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇన్ ఢిల్లీ అని జగన్కు టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పుంటారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పోరాడండి, ఢిల్లీకి వచ్చి మాతో కలవండి అని. రైట్ సార్. అంటే రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి దిగిన ఫోటోని మనం చూడొచ్చు, చాలా పత్రికల్లో వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు, అమిత్ షా కలిసిన ఫోటో అయితే బయటికి రాలేదు. నిన్న కొంతమంది ఫోటోలు ఎట్లున్నా మోడీ జగన్ కలిసి మాట్లాడుకుంటే రాజకీయం మాట్లాడుకోలేదని ఈ పత్రికకు ఎవరు చెప్పారు? మోడీ చెప్పాడా? వాళ్ళిద్దరే ఉంటారు. జగన్ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు, మోడీ చెప్పాడా? పోనీ మోడీ జగన్ మాట్లాడుకున్నాక రహస్యంగా అజ్ఞాత రూపంలో ఎవరైనా వెళ్ళారు, అదృశ్య రూపంలో, లేదా మనకు పత్రికలు అంటారు కేసీ ఆ బెంచ్ కింద, టేబుల్ కింద, టీపాయ్ కింద పనుకున్నాడు అన్న సీక్రెట్గా. మోడీ జగన్ కూర్చున్నా కూడా మాకే తెలిసిన వార్తలు రాస్తే ఎవరు చెప్పాలి? మోడీ చెప్పాలి. మోడీ బండి సంజయ్కి, పురంధేశ్వర్కే చెప్పాడు, మోడీ కిషన్ రెడ్డికే చెప్పాడు. సో మోడీ అమిత్ షాకి చెప్పడే ఎక్కువ. ఈ పేపర్ ఎడిటర్కి ఫోన్ చేసి నేను జగన్ నాకు రాజకీయాలు మాట్లాడుతాను, అసలే మాట్లాడక వెళ్ళిపో అన్న అని చెప్పిండా మోడీ? నాకు అర్థం కాదు అదే అంశం. ఏంటంటే సో ఇదొక విచిత్రమైన జర్నలిజం. రాజకీయంగా చాలా అబ్సర్డ్ స్థాయికి చేరింది. ఎందుకంటే పత్రికలు ఆ వార్త చెప్తే అది ఏ పత్రికలు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మనం ఏమి పేపర్లో కొన్ని రోజులకు అసలు మాస్టర్లు అవసరం లేదండి దినపత్రికలకు. ఆ పైన పేరున్నది అవసరం లేదు. మీరు హెడ్లైన్ చూస్తే మాకు అర్థమైపోతుంది, బ్యానర్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది అది ఏ పేపరు. ఆ స్థాయికి పత్రికలు దిగజారితే ఏంటి? రైట్ సార్. ఇక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మోదీని కలవడానికి వెళ్ళిన క్రమంలో కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీకి ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు పెడుతూ ఉన్నాయి. సో కేంద్రంపై ఇసుక అక్రమ దందా, అలాగే మద్యం వ్యాపారంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి కేంద్ర విచారణ సంస్థలు రావడం లేదు. అది కేవీపీ కామెంట్. ముడుపులు రావడానికి ఇసుక, మట్టి దారనే వచ్చే డబ్బులతో బతికే పొజిషన్లో బీజేపీ ఉంటుందా అండి? బీజేపీకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మద్దతు ఉంది. అదానీలు, అంబానీలు, బడా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమే. ఆ మాటకొస్తే దేశంలో ఎవడు అధికారం ఉంటే వాడికి అనుకూలమే. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కృష్ణా తీరానంత ఇసుక తీసి అది కొంత పడకపోదామని మోడీ, అమిత్ షా అనుకుంటారని అనుకోను. ఇసుక, మట్టి. ఇక జగన్మోహన్ రెడ్డి ముడుపులు ఇచ్చాడా లేదా అది కేవీపీకి ఉన్నంత సోర్సెస్ నాకు లేవు కనుక నేను చెప్పలేను. సో ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వార్తలు మనం చూస్తుంటాం. కేసీఆర్ పలానా వాళ్ళకు సహకరించాడు, డబ్బులు పంపించాడు, ఇంకో పలానా వాళ్ళకి కర్ణాటక నుంచి డబ్బులు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి వచ్చాయి, జగన్ నుంచి ఇప్పుడు ముడుపులు బీజేపీకి వచ్చాయి. సో ఇది ఇలాగే జరిగింది అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఏం లేవు. అది కేవీపీకి ఉన్న సోర్సెస్ నాకు లేవు. కానీ రాజకీయాలు ఇలా జరుగుతాయని మాత్రం చెప్పగలను. ఎందుకంటే డబ్బులు లేకుంటే ఓటర్లకు ఒక్కొక్కరికి 3,000, 2,000, 4,000 ఎక్కడికి వెళ్ళిస్తాను, ఏడుకి వెళ్ళిస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఇలా ముడుపుల ప్రవాహాలు ఉంటాయన్నది నిజం. కానీ ఇలాగే ఉందా? జగన్మోహన్ రెడ్డి నుంచి ఇసుక, మట్టి, మద్యం నుంచి వచ్చిన డబ్బంతా మోడీకి వెళ్ళిందా, అందులో వాటా వెళ్ళిందా? అలాంటి కామెంట్స్ నేను చేయలేను. ఎందుకంటే అది నాకు సోర్సెస్ లేవు, నేను పొలిటీషియన్ కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు మాత్రం అడుగు ముందుకెళ్ళలేదు. దట్స్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, కామెంట్ ఈజ్ ఫ్రీ అని జర్నలిజంలో ఒక ప్రాథమిక సూత్రం రవిశంకర్ గారు. అందువల్ల ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్. 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు, అది ఫ్యాక్ట్. కానీ మోడీని వ్యతిరేకించిన కేజ్రీవాల్ పైన కేసు, మనీష్ సిసోడియా పైన కేసు,
హేమంత్ సోరేన్ పైన కేసు, సో చిదంబరం పైన కేసు, ఎంతమంది పైన కేసులు ఎంత వేగంగా ముందుకు పోయి చూసాం కదా. అందువల్ల అది ఆ ఫ్యాక్ట్కు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారిది. ముడుపుల ఇంటర్ప్రిటేషన్ కేవీపీ ఇవ్వచ్చు, పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ నాలాంటి ఇవ్వచ్చు. బట్ రియాలిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నమాట నిజం. ఈ సన్నిహిత సంబంధాలు బీజేపీ జాతీయ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంపూర్ణంగా అండదండలు ఇస్తున్నమాట నిజం. ఇది తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులు కూడా అంగీకరిస్తారు, అనుమానిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన పొత్తుకు సిద్ధపడుతున్నాడు. మీరు జగన్తో స్నేహం ఉంటే ఉండనియండి, నాతో కూడా పొత్తు పెట్టుకోండి అని. అంటే వైసీపీతో స్నేహం ఉంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి, దీనికి ఏంటి ఇబ్బంది అని, నాకు లేని ఇబ్బంది మీకెందుకు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లుగా కనబడుతుంది. అందువల్ల బీజేపీ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో స్నేహం నడుస్తుంది, టీడీపీతో పొత్తు ఉంటుంది. అందుకే కదా మీకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రశంసిస్తూ కేంద్రం మాకు అండదండలు ఇచ్చిందని ఓపెన్గా చెప్పారు కదా. సో ఒకవైపు ఏమో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ పురవీధుల్లో రోడ్డెక్కి పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం బ్రహ్మాండంగా సహకరించిందని చెప్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది రాజకీయంగా? అందువల్ల అందరికీ తెలిసిన వ్యవహారమే ఇది. అందువల్ల ముడుపులు వచ్చాయా లేదా తెలియదు, కానీ రాజకీయపరమైన ముడి మాత్రం ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. రైట్ సార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. రాజకీయ అవసరాల కోసం ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారనేది అందరికీ తెలిసిందే, చూస్తూ ఉన్నాం కదా సార్ రాజకీయం. ఇక్కడ గతంలో నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు చాలా అగ్రెసివ్గా విమర్శలు చేశారు. ఆయన భార్య గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మోదీ బాబు కలిసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, సంకేతాలు వస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించారు. నా తండ్రిని చంపారు, నన్ను ఇరుకును పెట్టారు, నన్ను జైలుకు పంపించారు అని చెప్పేసి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? అంటే ఈ ప్రశ్న సహజంగా ముందుకు వస్తుంది. ఎందుకంటే బీజేపీ పాత మిత్రులను కలుపుకోవడంలో చూపుతున్న వేగం, కొత్త మిత్రులు తెచ్చుకోవడంలో చూపుతున్న ఆరాటం చూసినప్పుడు ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది. అయితే కాంగ్రెస్ కూడా నితీష్ కుమార్ కలుపుకున్నది నిజం కదా. కాంగ్రెస్ పార్టీ కలుపుకున్న తర్వాతనే బీజేపీ లాక్కున్నది కదా. సో బీజేపీ కలుపుకున్న తర్వాత కాంగ్రెస్ లాక్కున్నది కదా. సో అందువల్ల కాంగ్రెస్ ఎక్కడా ఏమీ చేయలేదని చెప్పలేము. కానీ బీజేపీ దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రాజకీయంగా ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన రాజకీయంగా ఒక ప్రధాన పాత్ర, అంటే ఒక ప్రతిపక్ష నేతగా మొదలైన తర్వాత అప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కలిసి రాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాస్తవంగా మీరు అన్నట్లు జరగాలి. ఎందుకంటే 2014లో టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మరో జాతీయ పార్టీ ఎటువైపు ఉండాలి? ఆటోమేటిక్గా వైసీపీ వైపు ఉండాలి. కానీ అప్పుడున్న నేపథ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కలవటానికి రెడీగా లేడు. కారణం అదేదో తనకు జరిగిన నష్టము ఈ రాజకీయాలు అవి ఉంటాయని కాదు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది. కాంగ్రెస్ ఓటింగ్ 1% పడిపోయింది. అందువల్ల ప్రజల తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్తో, ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్తో కలవడానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాడు. ఈలోగా జరిగిన పరిణామం ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చాడు. మోడీ అధికారంలోకి వచ్చాక ఈడీ కేసులున్న జగన్ కాంగ్రెస్తో కలుస్తాడా? కలిస్తే మోడీ ఊరుకుంటాడా? సో అందువల్ల మోడీ అధికారంలో ఉన్న సమయంలో ఈడీ కేసులున్న వాళ్ళంతా బీజేపీలో చేరుతున్నారు. మీరు అందులో సువేంద్ర అధికారి లాంటి తృణమూల్ నేతలు, ఉద్ధవ్ శివసేన నేతలు, ఎమ్మెల్యేలు, అజిత్ పవారు, ఇలా మీరు దేశంలో ఎక్కడైనా చూడండి, ఈడీ కేసులు ఉన్నాయంటే వారు మోడీతో చేరుతారు. మీరు దేశమంతటా ప్యాటర్న్ ఇది. అందువల్ల అలాంటప్పుడు ఈడీ కేసులున్న జగన్, సిబిఐ కేసులున్న జగన్ ఎలా మోడీని కాంగ్రెస్లో చేరుతాడు? బీజేపీలో చేరడానికి స్కోప్ లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టీడీపీ ఫిక్స్ అయి ఉంది. పైగా తన వెనకాలన్న సామాజిక వర్గాలు దూరమవుతాయన్న అనుమానం ఉంది. అందువల్ల బీజేపీతో పరోక్ష స్నేహం చేయని తప్పని స్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది.
అందువల్ల అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇక పొలిటికల్ అవుట్ స్కోప్ లేదు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేదు, దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదు, మా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి. ఈ 4 అంశాలను మనకు కలిపితే అర్థమవుతుంది కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న, తెలంగాణలోగా రాష్ట్రంలో బలంగా ఉన్న బహుశా జగన్మోహన్ రెడ్డి కలుపుకునే ప్రయత్నం జరిగి ఉండేది. సో అలా జరగడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు అవకాశం వచ్చిన మరి వెంటనే షర్మిలను కాంగ్రెస్ దగ్గర తీసింది కదా, అదే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న బిడ్డని. సో అందువల్ల కాంగ్రెస్ ఆ పని చేయదని కాదు, ఆడ రాజకీయ పరిణామాలు చేయడానికి అవకాశం లేకుండా చేశాయి. రైట్ సార్. ఇక తమిళనాడుతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక పోలిక ఉంది సార్. 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి మాజీ మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ, అన్నాడీఎంకేని కలుపుకోవడానికి ఎన్డీఏ ముందుకు రావడం లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వదులుకుంది. కానీ ఇక్కడ టీడీపీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. వ్యూహం ఏంటి? అంటే అక్కడ ఇక్కడ కూడా బీజేపీ సొంతగా ఎదగటానికి ప్రయత్నం చేసింది కూడా. అక్కడ తమిళనాడులో అన్నామలై నాయకత్వంలో బీజేపీ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసింది. ఆ ఎదిగే క్రమంలో వైసీపీ డిఎంకేను ఏడీఎంకేను 2 పార్టీలు విమర్శించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఈ 5 ఏళ్ళుగా మరీ ముఖ్యంగా 10 ఏళ్లలో అంటే కొంతకాలం టీడీపీతో కలిసింది. అక్కడ అలాగే కొంతకాలం ఏడీఎంకేతో కూడా బీజేపీ కలిసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం చేసింది సొంతంగా ఎదగటానికి. మరి తమిళనాడులో ఏమైనా ఎదిగిందా? అందుకే ఏడీఎంకేని కలుపుకున్నారు. అక్కడ కూడా ఎదిగింది ఏమీ లేదు, ఇక్కడ కూడా ఎదిగింది ఏమీ లేదు. కానీ మీరు అన్నట్లు అక్కడేమో ఏడీఎంకే కలుపుకోవడానికి రెడీగా లేదు, ఇక్కడేమో రెడీగా ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ డిఎంకే నాయకత్వంలో కూటమి కాంగ్రెస్ కూడా ఉంది, చాలా బలీయంగా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో 39 స్థానాల్లో 38 గెలుచుకుంది డిఎంకే నాయకత్వ కూటమి. అలాగే ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా 39 డిఎంకేకి వస్తాయని. అందువల్ల ఏడీఎంకే వల్ల బీజేపీకి ఒక్క ఎంపీ కూడా వచ్చే అవకాశం లేదు. సో అందువల్ల ఇప్పుడు ఏడీఎంకేని కలుపుకుంటే ఎన్నికల అనంతరం అవసరం వస్తే డిఎంకేని కలుపుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏడీఎంకే ఒక్కటే మాజీ మిత్రపక్షం కాదు, డిఎంకే కూడా మాజీ మిత్రపక్షమే. మరి డిఎంకే వెళ్తుందా? కాంగ్రెస్తో చాలా గట్టి బంధం ఉంది అంటే రాజకీయాల్లో మనం ఇలాంటివి చాలా చూసాం. ఇప్పుడు 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇవాళ బీజేపీని విమర్శించే అనేక పార్టీలు ఎన్డీఏలో చేరుతాయి, బీజేపీ చెప్పినట్టు ఇంటాయి. ఇందులో మీరు కాంగ్రెస్తో ఎవడు మిగులుతారంటే అక్కడికి కాంగ్రెసే మిగులుతుంది. మీరు చూస్తూ ఉండండి, భారత రాజకీయాల్లో ఇవాళ కాంగ్రెస్కు బీజేపీకి కాకుండా ఉన్న పార్టీలు చాలా మేరకు బీజేపీతో చేరిపోతాయి 3వసారి గెలిస్తే. అది ఎలా చేరుతాయి? రాజకీయ అవసరాల కొరకు చేరుతాయి, లేదా మరింతగా విజృంభించే సిబిఐ ఈడీల దాటిని తట్టుకోలేక చేరుతాయి. రకరకాల రీజన్స్ ఉండొచ్చు కానీ చేరడం ఖాయం. అందువల్ల రేపు డిఎంకే కూడా ఆప్షన్ బీజేపీ పెట్టుకొని ఉంది. రేపు ఎన్నికల్లో అవసరం వస్తే, ఏదైనా కారణం అవసరం వస్తే డిఎంకేలు కలుపుకోవడానికి. అందువల్ల ఇవాళ ఏడీఎంకేతో కలవడం వల్ల బీజేపీకి కానీ ఏడీఎంకేకి కానీ ఆ కూటమికి కానీ ఒక్క ఎంపీ సీట్ వచ్చే అవకాశం లేదు. పోనీ సైమల్టేనియస్గా అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే అది లేదు. అసెంబ్లీ ఎలక్షన్లు 2025లో ఉన్నాయి. అందువల్ల ఇవాళ తక్షణం ఏడీఎంకేతో ఫాయిదా కుచ్ భీ నహీ, ఏ లాభం లేదు. అందువల్ల అక్కడ ఏడీఎంకేకు దూరంగా పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు సొంతగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవసరం వస్తే డిఎంకేని కలుపుకోవడానికి ఆ స్కోప్ పెట్టుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అది కాదు. ఆంధ్రప్రదేశ్లో 25కు 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడేటట్టు ఉంటే డెఫినెట్గా టీడీపీ దూరమే పెట్టేది, దగ్గర కూడా తీసుకునేది కాదు. కానీ ఆ పరిస్థితి లేదు, లాస్ట్ టైమే లేదు, ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు 22 సీట్స్ 22 సీట్లు గతంలో వైసీపీకి వస్తే 3 సీట్లే టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదని చెప్తున్న టైమ్స్ ఆఫ్ సర్వేలో కూడా టీడీపీకి 6 సీట్లు ఇచ్చారు, అంటే రెట్టింపు 5 లోక్సభ సీట్ల సంఖ్య. ఇండియా టుడే సర్వేలనైతే 17 ఇచ్చారు. అందువల్ల టీడీపీతో కలిస్తే ఆ కూటమి ఎంపీలు గెలుచుకునే అవకాశం ఇక్కడ ఉంది. తమిళనాడులో ఆ అవకాశం లేదు, సొంతగా బీజేపీ గెలుచుకోవడానికి అవకాశం లేదు, మిత్రపక్షంతో కలిసి గెలిచే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో సొంతగా బీజేపీ గెలిచే అవకాశం వస్తుంది, మిత్రపక్షంతో కలుపుకుని కూటమికి అవకాశం ఉంటుంది.
ఇక జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే ఆ ఎంపీల మద్దతు తర్వాత ఎట్లాగూ మనకు అధికారం ఉన్నప్పుడు మన ఈడీ ఉంది, మన సిబిఐ ఉంది, చూసుకోవచ్చు. అందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ భిన్నమైన వైఖరి బీజేపీ అనుసరిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.